గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే శుక్రవారం రోజు పొద్దున్నే వ్లాగ్ అండి. పొద్దున్నే లేస్తున్న 7 అవుతుందని గుమ్మం ముందు తుడిచేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు వేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళాలి పాల ప్యాకెట్ తీసుకురావడానికి. కిందకి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొని పైకి వచ్చేసాము. వచ్చేసి మా ఆయనకి చట్నీ కలిపిచ్చేసాను పాలల్లో. ఆయన అయితే కంప్లీట్ చేశాడు. అది కంప్లీట్ అయ్యాక కొన్ని పాలు పెట్టించాను. పాలు కూడా తాగాడు. అంతలోపు నేను బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను. బియ్యం కడిగి పక్కన పెట్టేసి మా పాప కోసం రైస్ కూడా కడిగి పెట్టేశాను. అది కూడా అవుతూ ఉంది పక్కన. పప్పు ఏం కర్రీ చేద్దామా అనుకుంటుంటే కూరగాయలు ఏం లేవు ఫ్రిడ్జ్లో కూడా. అందుకని పప్పు వేస్తున్నా. పప్పులో కొంచెం వాటర్ వేసి కొంచెం ఒక టమాటో, ఒక 2 మిర్చి, కొంచెం అంత ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ముద్ద అయితే పెట్టేసుకున్నాను. పప్పు ఒక 3 విజిల్స్ అలా వచ్చిన తర్వాత పప్పు అనేది మెదుపుకున్న తర్వాత తాళం పెడదామని పప్పు అయితే మెదుపుతూ ఉన్నాను. దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర అండ్ మిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు అన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని పప్పు యాడ్ చేసుకోవడమే. మేమైతే ఇది ఏమంటే చింతపండు వేయకుండా చేసాము. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా మసిలించి దింపేసుకోవడమే. కొన్ని గిన్నెలు ఉంటే కడుగుదామని కడుగుతూ ఉన్నాను. కడిగిన తర్వాత మేము ఈరోజు హాస్పిటల్కి పోవాలి. విజిట్ ఉంది మా ఆయనకి. అందుకోసమే శుక్రవారం ఈరోజు పూజ చేద్దాం అనుకున్నా, కానీ అంత టైం లేదు. అందుకనే ఈ అంట్లు తోమేసి ఈ వర్క్ అయిపోతే స్నానాలు చేసుకొని ఊరుకోవాలి, హాస్పిటల్ విజిట్కి పోవాలి. అందుకోసమే అంట్లు ఒకటి తోమేసి వెళ్ళిపోవాలి. మా బావగారు వాళ్ళు వస్తున్నారంట. కార్ తీసుకొని మేము వెళ్ళాలి. ఒక 12 ఆ టైం వరకు వెళ్ళేయాలి. అందుకనే అంట్లన్నీ కడిగేసుకొని ఇంకా వెళ్ళడమే ఉంది ఆలస్యం అంతే. ఇంకా మా పాపకి తినబెట్టేయాలి. తినబెట్టేసి స్నానం చేయించి తర్వాత నాకు ఇంకొంచెం పని ఉంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నేను మా పాప కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాం. మా పాపకైతే స్నానం చేయించి రెడీ చేసి కూర్చోబెట్టేసాను అక్కడ. ఇంకా నేను కూడా రెడీ అవుదాము, టైం అవుతుంది చాలా అయిందిలే అని రెడీ అవుదామని జడ వేసుకుంటున్నా. జడ వేసుకోవడానికి నేను జడ వేసుకునే లోపు మా ఆయన అయితే పెట్టిచ్చేస్తే మా ఆయన తింటున్నాడు. ఆయన తినేలోపు నేను ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. రెడీ అయితే ఇంకా వెళ్ళడమే ఉంటుంది. అందుకోసమే రెడీ అవుతున్నాను. మీరైతే ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు హెయిర్కి? నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. నేనైతే సిసి క్రీమ్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను అండి. ముందుగానే మాయిశ్చరైజర్ అంతా అప్లై చేసుకుంటాను. స్నానం చేయగానే అప్లై చేసి ఉంచుకుంటాను. నెక్స్ట్ సిసి క్రీమ్ అంతా అప్లై చేసుకొని మీ దగ్గర ఏది ఉంటే ఏది అవైలబుల్ ఉందో అదే పెట్టుకోండి. నాకైతే తిన్నగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి హైబ్రోస్. అందుకనే కొంచెం గీద్దాం అని ఐబ్రోస్ గీసుకుంటున్నాను. తిక్కుగా ఉంటే అవసరం లేదు, నాకు తిన్నగా ఉంటాయి కాబట్టి నేను గీసుకుంటున్నాను అంతే. తర్వాత స్పెన్స్ పౌడర్, కొంచెం అంత పౌడర్ లైట్గా పౌడర్ వేసుకుంటున్నా. కొంచెం పౌడర్ వేసుకొని ట్యాప్ చేసుకొని తర్వాత బింది పెట్టుకున్నా. కానీ ఆ కలర్ కనిపించట్లేదు నా మొహానికి అని మళ్ళీ తీసేసి రెడ్ కలర్ బింది పెట్టుకున్నా. ఇప్పుడు కనిపిస్తుందిలే, ఓకే. అయిపోయాక నా పెదవులు కొంచెం పిగ్మెంటెడ్ లిప్స్ అండి నావి. అందుకోసం ఒక షేడ్ లిప్స్టిక్ తీసుకొని లైట్గా పెట్టుకొని రబ్ చేసుకుంటున్నా అంతే అండి. లిప్స్టిక్ అయిపోయినాక కొంచెం కుంకుమ తీసుకొని పాపిట్లో పెట్టుకోవడమే. దట్స్ ఇట్. లుక్ అయిపోయిందండి. దట్స్ ఇట్. గెట్ రెడీ విత్ మీ. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా.
వచ్చాము. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హెడేక్ వస్తుంది, చాలా హెడేక్ వస్తుందని నేను టీ పెట్టుకొని తాగుతున్నా. అండ్ మా ఆయనకి పాలు పెట్టిచ్చేసాను. మా పాపకు కూడా రాగి ఫ్లోర్తో రాగి జావ అయితే పెట్టిచ్చేస్తున్నా. మధ్యాహ్నం ఫుడ్ తీసుకోలేదు మా పాప, అందుకోసమని. విజిట్కి వెళ్ళాం కదా హాస్పిటల్కి రివ్యూ కోసం. బాగానే ఉంది అన్నాడు డాక్టర్ అయితే. కాలు బాగుంది అన్నాక విజిట్ చూపించేసుకొని రివ్యూ చూపించుకొని త్వరగానే వెళ్ళేసి వచ్చాము. కావాల్సిన కొన్ని సరుకులు అవి తీసుకొని బాగా హెడేక్ వస్తుందని టీ పెట్టుకొని తాగుతూ ఉన్నా. వచ్చినాక టీ తాగేసి కాసేపు అలా కూర్చున్నా. అంతే అండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. దట్స్ ఇట్ గైస్, బాయ్. మరి నేను టీ తాగేస్తున్నా, మీరు తాగారా ఈవినింగ్ టీ? బాయ్ బాయ్.